అదే లైన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఏ విధంగా సహాయపడతాము, సో ఏ విధంగా మనం వాళ్ళకి సో నెక్స్ట్ 1-2 months లో మనం వాళ్ళకి సహాయం చేస్తున్నారు. వాళ్ళకి అఫోర్డబుల్ కాస్ట్ లో హెల్త్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోలీగా వి స్టార్టెడ్ ద ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ కమ్యూనిటీ హెల్త్ ఏఎస్సీస్ నర్సింగ్ కాలేజెస్ స్టార్ట్ అయింది. అదే విధంగా విహెచ్ఎస్ మోటో ఏంటంటే ఎవరైతే కమ్యూనిటీ సర్వీసెస్ అందించాలనే ఒక మోటోతో సో విహెచ్ఎస్ ఆర్గనైజేషన్ చదువుతాము. 6th క్లాస్ 7th క్లాస్లో మేము చదువుకొని మేము ఇంట్లో నుంచి బయటకు వస్తాము. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్న ఇదివరకు నుంచి వాళ్ళు జాయిన్ చేసుకొని మమ్మల్ని కమ్యూనిటీలోనే లింగ మార్పిడి చేయించి మీరు ఇట్లా ఉండండి, మీరు మిమ్మల్ని మేము దగ్గర తీసుకుంటాము, మిమ్మల్ని మేము ఆదరిస్తాము అని చెప్పి కమ్యూనిటీలో చేర్చుకుంటారు. అక్కడి నుంచి మాకు తర్వాత గురువులు అని పెద్దవాళ్ళు కదా అందుకని అలా అంటాము. తర్వాత వచ్చేసేసి మాకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ 6 నుంచి చదువుకొని ఆపేసి ఉన్నాము. మాకంటూ రెగ్యులర్ ఎడ్యుకేషన్ కావాలి. ఒక ట్రాన్స్జెండర్ ఒక కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి అని అంటే నువ్వు అట్లా మీరు ట్రాన్స్జెండర్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ లేదు అని చెప్పి అదొకటి. మళ్ళీ దారిని వెళ్తూ ఉంటే ట్రాన్స్జెండర్ రే అని పిలవడం అదొక ఇష్యూస్ మెయిన్ చాలా ప్రాబ్లంగా ఉంది అదొకటి. మళ్ళీ వచ్చేసి ట్రాన్స్జెండర్స్కి మెయిన్ రిజర్వేషన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చదువుకొని ఉన్నారు. నేను డిగ్రీ చదువుకొని ఉన్నాను BA. ఇప్పుడు సివిల్స్కి కూడా ప్రిపేర్ అవ్వబోతున్నాను ఆల్రెడీ. ఇట్లాంటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి లేదు, చాలా ప్రాసెస్లో ఉంది. అలానే వాళ్ళ కమ్యూనిటీలో కూడా గొడవలు. గురువులు ఏంటంటే వదిలిపెట్టి మా దగ్గర నుంచి మీరు రెగ్యులర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయారని అంటే మీరు మంచి స్థానంలో కూర్చుంటారు, మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాలి, మీదేంటి అనేది అలాంటి వాటిని ఫాలో చేస్తున్నారు. అదే మేము PSకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మేము ఎంత డబ్బైనా పెడతాము, మీరేంటి మేము అసలు మిమ్మల్ని వెళ్ళనివ్వని అదొక ఇబ్బంది పెడుతున్నారు బాగా కమ్యూనిటీ నుంచి. మా అలాంటి చదువుకునే వాళ్ళకి కొంచెం ఇంకా చాలా ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి అలాంటి ట్రాన్స్జెండర్ స్కిల్ డెవలప్మెంట్ చదువుకోలేని వాళ్ళకి వాళ్ళ స్కిల్ ఎలా వాళ్ళు చేసుకోగలరు ఏంటి అన్ననే చెప్పి గురైన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ట్రాన్స్జెండర్స్ కానీ ఈ సెక్స్ వర్కర్స్ కానీ సొసైటీలో పురాణాల దగ్గర నుంచి కూడా పురాణాల్లో కూడా అదే వివక్ష కనపడతా ఉంది. ఇవాళ కూడా అదే ఉంది. కొంత మార్పు అయితే మన వాలంటరీ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ లాంటి వాళ్ళు తీసుకోవడం వలన ప్రజల్లో చైతన్యం వచ్చింది. మాకు సమాన హక్కులు కావాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమాలే వచ్చింది. ఆ ఉద్యమాల కాలం నుంచి వాళ్ళ సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు మనం మనిషిగా చూడాల్సిన అవసరం, ఒక మనిషిని ఒక సాటి మనిషిని మనిషిగా చూడాలి. సెక్స్ అనేది సెకండరీ కాబట్టి వాళ్ళ ఒక అప్లికేషన్లో ఆ కాలం అనేది లేకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో వీళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మీరు రైట్ చేసింది కరెక్టేనమ్మా. అప్పుడు నాకు పరిచయం అయినప్పుడు దగ్గర వయసు 18 years. ట్రాన్స్జెండర్స్ కానీ సెక్స్ వర్కర్స్ కానీ ఒక OPA క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఒక OP వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేయడానికి మేము అరేంజ్ చేసాం. అక్కడ ఇప్పుడు కూడా నర్సులు ఉంటారు. OP టైమింగ్స్ కూడా మేము మార్చడం జరిగింది. నాట్ ఓన్లీ ఫర్ ది మీకు ఒక్కరికే కాకుండా ఈ జనరల్ పాపులేషన్ కూడా 9 నుంచి 4 దాకా మా OPలో ఉండాలి. సో ఎప్పుడైనా రావచ్చు, బట్ ఎర్లీగా వస్తే కొద్దిగా ఎర్లీగా పనులు అవుతాయి కాబట్టి ఎర్లీగా రండి. సో ఎక్కడికి రావాలన్న దాంట్లో డైరెక్ట్గా మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఇబ్బంది ఉంది. సాధారణంగా ప్రజల మా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. దాదాపు 4500 నుంచి 5000 మంది ప్రజలు వస్తున్నప్పుడు వాళ్ళల్లో కొద్దిగా అందరూ మిమ్మల్ని గౌరవిస్తారని మనం అనుకోలేం. వాళ్ళు భయపడతా ఉంటారు, కొంత డిస్క్రిమినేషన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అంత ఫ్రీగా మింగిల్ కాలేరు కాబట్టి డెఫినెట్గా మీకు డైరెక్ట్గా మీరు మీ OP కౌంటర్కి వచ్చేస్తే అక్కడే OP టికెట్లు ఇచ్చే మార్గం నేను వెంటనే చెప్తాను. ధర్మరాజు పక్కన OP పెట్టామండి. 30 ప్రాబ్లమ్స్ వస్తాయి, జనరల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనిషికి సాధారణంగా వచ్చే అపెండిసైటిస్ కానీ కూడా నిర్లక్ష్యం లేకుండా చేస్తున్నాం. అలానే స్పెషల్ ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నారు. మీరు చెప్పిన బ్రెస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అయితే మాత్రం గవర్నమెంట్ సెక్టర్లో జరగడం అనేది అద్భుతంగా ఉంది. దానికి శ్రీకారం చుట్టిన మన ప్లాస్టిక్ సర్జరీ సుమిత శంకర్ గారికి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలానే మిగతా
రిమూవల్ ఆఫ్ ది మేల్ ఆర్గాన్స్, క్యాస్ట్రేషన్ కానీ, టోటల్ యాంపిటేషన్ ఆఫ్ పెనిస్, ఇవన్నీ కూడా మేము రెగ్యులర్ చేసే ఆపరేషన్లే ఫర్ డిసీజెస్కి. సో మీకు చేయడానికి అయితే మాత్రం అభ్యంతరం లేదు, ఎందుకంటే వన్స్ ఇఫ్ యూఆర్ డెసిగ్నేటెడ్ ఆర్ సర్టిఫైడ్ యాజ్ ఏ ట్రాన్స్జెండర్ అనేది ఒక సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఆ ఆపరేషన్ గవర్నమెంట్ సెక్టర్లో చేయడానికి అభ్యంతరం లేదు. దానికి మేము కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకొని మా దగ్గరే క్యాస్ట్రేషన్ ఆపరేషన్ కానీ, టెస్టిస్ పెనిస్ తీసేసి తర్వాత సెక్స్ అసైన్మెంట్ సర్జరీ చేయడానికి మనం ప్లాన్ చేద్దాం. మీరు అప్రోచ్ అవ్వాల్సింది సూపరింటెండెంట్ని అప్రోచ్ అవ్వండి, నా దగ్గరికి రండి, లేకపోతే అక్కడ డెర్మటాలజీలో ఒక డిఎస్ఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన నన్ను కలవండి. డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో అక్కడ మీరు చెప్పేస్తే మీ యొక్క అవసరాలను గుర్తించి ఏ ఆపరేషన్ అవసరమైతే ఆ ఆపరేషన్ చేయించడానికి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయడానికి కూడా వాళ్ళ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా సర్వీసెస్ ఉపయోగించుకోండి. మాక్సిమం గా ఎవరైతే యంగ్ కేసెస్ వస్తున్నారు 18 to 24 ఏజ్ వాళ్ళు, సో వాళ్ళు హెచ్ఐవికి బాగా గురిపడుతున్నారు. సో అందుకే మేము ఏం చేశామంటే ప్రతి జిల్లాలో ఎవరైతే యంగ్ కీ పాపులేషన్, ఫీమేల్ సెక్స్ వర్కర్, ఎంఎస్ఎం అని టీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక 30-35 యంగ్ కేపీస్ ని ఒక దగ్గరికి మొబిలైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి హెచ్ఐవి పైన చెప్పడము, సుఖవ్యాధుల పైన చెప్పడము, అండ్ వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి అని చెప్పడం. చెప్పిన తర్వాత సెకండ్ డే వాళ్ళకి హెచ్ఐవి టెస్టింగ్, ఆర్టీఆర్ టెస్టింగ్ అండ్ ఎస్టీఐస్ స్క్రీనింగ్ చేసి హెపటైటిస్ బి అండ్ సి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ ఎవరైనా ఎన్జిఓస్ తీసుకెళ్ళినా కూడా మీరు కాదు, వాళ్ళకు కూడా కొంత హెజిటేషన్ అయితే ఇబ్బంది కూడా ఉంది.